అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరము అని చెప్పాను. ప్రభు బిడ్డలు, ఇక్కడ మనం యేసు ప్రభు వారు రొట్టెని తీసుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి శిష్యులకు వడ్డిస్తున్నాడు. రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, నలిగిన మనసుకు, విరిగిన హృదయానికి అది సాదృశ్యంగా ఉన్నది. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవుడు ఎలా ఉండాలి, ప్రభు శరీరములో పాలు పొందేవారు ఎలా ఉండాలి అని మనం లేఖనాలు ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడైతే నలిగి అనగా ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన వర్తమానాలు ప్రసంగాలు వింటున్నప్పుడు, ఇది మనుషుల మాటగా భావించకుండా దేవుని నాతో మాట్లాడుచున్నాడని నలిగి విరిగి, రెండు మాటలు ఇందులో చూడండి, నలుగుట వణుకుట. నలిగిన హృదయము, వణుకుచుండేటువంటి శరీరంతో ఉన్నవారిని దేవుడు దృష్టిస్తాడు. ఇంకా మనము ఇలా చూస్తూ ఉంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12లో కూడా ఉంది, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నా ఎదురుగుండా మీరు ఉన్నప్పుడే కాకుండా బయట ఉన్నప్పుడు కూడా అని అంటాడు అపోస్తలుడు పౌలు గారు ఆ వచనంలో. ఎప్పుడూ కూడా చర్చిలో ఒక రకంగా, బయట ఇంకోలాగా కాకుండా మీ రక్షణ జీవితాన్ని వణుకుతో, భయము వణుకుతో మీరు దాన్ని కొనసాగించుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే కీర్తన 2:11 ఉందంటే, 2వ కీర్తన 11వ వచనం ఏం చెప్తుందంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచూ సంతోషించండి. చర్చిలో అందరము కూడా సంతోషంగా ఉండాలి, కానీ అదే సమయంలో సేవించండి, భయముతో సేవించండి, భయభక్తులతో యెహోవాను. అంటే ప్రార్థన ఆరాధన జరిగేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు, పాడేటప్పుడు భయము వణుకు పాడాలి, సంతోషంగానే ఉండాలి. అదే సమయంలో భయము వణుకు రెండు ఉండాలి. మన సంతోషంలో భయం ఉండాలి, వణుకు ఉండాలి. సంతోషంగా పాటలు పాడాలి, సంతోషంగా స్తోత్రాలు చెప్పాలి, సంతోషంగా చర్చికి రావాలి, సంతోషంగా నిలబడాలి, కూర్చోవాలి. అదే సమయంలో వణుకుతూ, భయముతో వణుకుతూ మీరు గడగడలాడుచు ఆయన్ని సేవించండి. ఇంకా మనం చూసినట్లయితే 119వ కీర్తన 120వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. 119, 120 ఉంది, నీ భయము వలన నా శరీరం వణుకుచుంది, నీ న్యాయ విధులను నేను భయపడుచున్నాను అంటాడు 119వ కీర్తన 120వ వచనంలో. ఇక్కడ దేవుని భయము వలన మన శరీరములు వణకాలి, భయముతో వణకాలి. చూడండి, కనుక దేవుని బిడ్డలారా, మనము ఆరాధన చేసేటప్పుడు వణకాలని ఉంది, మాట వినేటప్పుడు వాక్యం విని వణుకుతూ ఉండాలని ఉంది. మన రక్షణ జీవితంలో కొనసాగించుకోవడం వణుకుతూ ఉండాలి. అందుకని యెషయా గ్రంథం 66:2 చదివాం, ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై ఉంటారో, నా మాట విని వణుకుతూ ఉంటారో వాళ్ళనే నేను దృష్టిస్తానంటున్నాడు దేవుడు నిన్ను దృష్టించాలి, దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను బలపరచాలి. మనందరినీ
అయితే మనలో ఉండవలసింది ఆయన కోరుచున్నాడు, వణుకుతూ ఉండాలి, భయముతో ఉండాలి, నలిగిన వారిగా విరిగి నలిగిన హృదయం అంటూ ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. భయముతో దేవుని దగ్గర వణుకుతున్న మన శరీరం వణుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. కనుక ఇంకా కొన్ని మాటలు లేఖనాలు చాలా ఉన్నాయి. కీర్తనలు 34వ కీర్తన 18 ఏముంటుందంటే, 34వ కీర్తన 18 ఉంటుంది, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. 51వ కీర్తన 17వ వచనంలో చూస్తే, 51వ కీర్తన 17వ వచనం చూస్తే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయు, నిర్లక్ష్యం చేయడంట. కనుక మనము కానుకలు ఇస్తాము, దక్షిణభాగాలు ఇస్తాము, ఇంకా ఏమైనా ఇస్తాము. వీటన్నిటికంటే ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఏంటంటే, విరిగిన మనసే దేవునికి మనసు విరగాలి. నలిగిన హృదయం వణుకుతూ గడగడ భయముతో భక్తితో దేవుని మాటకు భయపడాలి. దేవుని ఆరాధించుటకు వణుకుతూ దేవుని ఎదుట దీనులముగా, రిక్తులముగా, దాసులముగా, బానిసలముగా ప్రభువు దగ్గర ఎందుకు ఏపాటి వాళ్ళం, ఎందుకు పనికిరాని దేవుడు మనం కాపాడి ఆయనను తలుసుకొని ఆయన మాటలు వింటూ ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు దాన్ని అందరూ గడగడ గడగడ ఒరుగుతూ భయముతో ఆయన్ని మయంపరిస్తే, అలాంటి వారిని ఆయన దృష్టించి ఎవరినైనా సరే ఆయన దృష్టిలో ఈ లోకంలో మనుషులందరూ సమానమే. వాళ్ళు ఎంత డబ్బులున్నవాడైనా, ఆ డబ్బులు భూస్వామి అయినా, ధనవంతులైనా, యాక్టర్లైనా, డాక్టర్లైనా అసలు భేదం లేదు. ఆయనకు కావాల్సింది, ఆయన దృష్టించేది ఎవరినంటే గడగడ వణుకుతున్న వాడిని, భయపడుతున్న వాడిని, నలిగిన వారిని, విరిగిన వారిని. కనుక ఇలాంటి మనస్సు, ఇలాంటి హృదయం, ఇలాంటి జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తాగుతాడు. మనకైనా మహాదుర్గముగా ఉంటాడని బైబిల్ చెబుతుంది. ఆయన నలిగిన వారికి మహాదుర్గముగా ఉంటాడంట. 9వ కీర్తన 9వ వచనం ఉందండి. 9వ కీర్తన 9లో ఉంది. 9వ కీర్తన 9వ వచనం ఉంది, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ఆపదల్లో, అవసరాల్లో, పరిస్థితుల్లో నలిగిన వారిని, విరిగిన వారిని ప్రభు ఆయనకు భయపడుచు వణుకుచున్న వారిని ఆయన దృష్టించి తానే దుర్గముగా, తానే బలంగా, తనే ఆధారంగా ఉంటాడు. కనుక మనము దేవుని దగ్గర ఇలాంటి వణుకుతూ విరిగి నలిగిన జీవితాలతో మనం ఇలా ఉంటే మనల్ని చూసి దయ్యాలు వణుకుతాయి, మనల్ని చూసి రోగాలు వణిగిపోతాయి, మనల్ని చూసి మనుషులు వణుకుతారు. ఎంత క్రూరుడైన గడగడలాడి మనం బలహీనంగా ఉంటాము, ఉపవాసాలతో నలిగిపోయి ఉంటాం, ప్రార్థన మోకాళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటాము, కన్నీరు కార్చి ఈ చూస్తానికి ఇల్దేముందలే, మనల్ని తిట్టరు, కొట్టరు, మనల్ని ఏమి అనలేరు, వీళ్ళు చేతకాని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం దేవుని దగ్గర నలిగి విరిగిపోతే మనం చూసేవాళ్ళు ఒకవేళ టచ్ చేసి చూసాడా ఆడికి తడిసిపోవాల్సిందే. వాడిని లేపేస్తాడు దేవుడు, వినపోతే, మాట వినకపోతే లేపేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా చెప్పండి? దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకి నీవైనా, నేనైనా, మనందరం ఎవరమైనా సరే భయపడుతూ ఉండాలి, ఒరుగుతూ ఉండాలి, విరిగి నలిగిన హృదయముతో ఉండాలి, మెత్తని మనసు కలిగి ఉండాలి. ఏ విధమైన గర్వంగా, ఏ విధం ఈ భూ సంబంధ శరీర ఏది మనలో ఉండకూడదు దేవుని దగ్గర. అందుకని యేసయ్య తన ఆఖరిగా శిష్యులతో భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకున్నాడు. ఆ రొట్టె మెత్తగా ఉంటుంది. ఆ రొట్టె అంతకుముందే గింజలతో ఉన్న దాన్ని ఏం చేశారు? పగలగొట్టేసి పిండి చేశాడు. అలాగే మనం కూడా దేవుని దగ్గరకు వచ్చేవారికి ఎలా ఉండాలి చెప్పండి? నలిగిపోయి పిండి అయిపోయి, ఇక కింద ఆ గట్టి స్వభావం ఇక మనలో ఉండకూడదు, కఠినాత్వం ఉండకూడదు,
మూర్ఖత్వం ఉండకూడదు, ఏ విధమైన అవిధేయత ఉండకూడదు. రొట్టె చూడడం పట్టుకోండి, ఎటు వంచితే అటు ఉంటుంది, మొక్కలు చేసినే ఉంటుంది, ఏ విధంగా కూడా నీకు ఎదురు చెప్పదు. అలాగే దేవుని బిడ్డలారా, మనం కూడా అలా రొట్టెలాగా నలిగిపోయి, యేసు ప్రభువారు కూడా మన కోసం ఏమైతే చెప్పండి, నలిగిపోయాడు, విరిగిపోయాడు. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మనము కూడా దేవుని కోసం అలాగా యేసయ్యలాగా దెబ్బలు తిని యేసు ప్రభువులకు మన శిక్ష భరించడం అలాంటివి చేయొద్దు. మనసు, హృదయం, నీ జీవితం, నీ శరీరం దేవుని ఎదుట వణికిపోతూ ఉండాలి, గడగడలాడతా. అందుకని చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు చెమటలతో తడిసిపోతూ ఉంటారు. అందుకని ఒక ఇర్మియా భక్తుడు అంటాడు, 9వ అధ్యాయం మొదట్లో ఉంటుంది, అతను అంత ప్రార్థన చేస్తున్నాడు, తల అంత జలమైందంట, తల కన్నేమో కన్నీరు ఓటైపోయిందంట. అంటే ప్రార్థన చేసేప్పుడు కళ్ళ ఉంటే నీళ్లు, తల జలమేమంటే ఇక్కడ నుండి చెమట కారిపోతుంది. దేవుని బిడ్డలారా, మరి ఇట్లాంటి విరిగి నలిగిన భక్తి జీవితం మనకు ఉందా? ఇలాంటి ఈ భయముతో కూడిన, వణుకుతో కూడిన ఉందా? ఇలా వణుకుతూ జీవిస్తే, ఇలా విరిగి నలిగి భయము, ఈ విధమైనటువంటి వణుకుతో కూడినటువంటి నలిగిన వారిగా, వణుకుచున్న వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను దృష్టిస్తాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీకు కావాల్సిన స్వస్థత ఇస్తాడు, నీకు కావాల్సిన ఆరోగ్యం ఇస్తాడు. నీవు అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అధికంగా దేవుడు నీకు దయచేస్తాడు. కనుక ఎవరినైనా సరే, ఎవడు దీనుడే అంటాడు. ఎవరైతే దీనులు అవుతారో వాళ్ళు ఎవరు అన్నావు, ఆయనకు కావాల్సింది ఆయన దగ్గర సరెండర్, ఆయనకు లోబడు, ఆయన విధేయత చూపించు. ఎవరు అయినావు నువ్వు, ఏ దేశం అన్నావని, ఏ ప్రాంతం అని, ఏ కులం అన్నవని, ఏ మతం అన్నవని, ఎవరైనా సరే, ఎవడైనా క్రీస్తునందున్నాడినా వాడు నూతన సృష్టి, వాడు పాతవి గతించని, ఇదిగో కొత్తవాయను. ఇక పాతోడు కాదు, ఇక నువ్వు పాత భూసంబంధమైన ఏమీ లేవు. ఏం పుడతా రాలేదు, సచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళవు. పుడతా రాలేదు, సచ్చేటప్పుడు రావేమట. ఎందుకు నీకు పుడతా లేని, పోయేటప్పుడు రాని, ఎందుకు మధ్యలో తగిలించుకుని దేవుని దృష్టిలో పాపంలోగా జీవిస్తాం. అందుకని దేవుడు కోరుచున్నది విరిగి నలిగిన జీవితం. ఆమేన్. నలిగి భయము, వణుకుతో కూడిన భక్తి జీవితం. ఇలాంటి భక్తి జీవితం మనకుందా? బైబిల్ చెప్తుంది అలాంటి వారిని దేవుడు ఆ రొట్టెని తీసుకున్నాడు, ఏం చేశాడు? మొదటగా ఆశీర్వదించాడు. అలాంటి జీవితాలు ఎవరైనా ఉంటే ఈ రోజే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇప్పుడే నేను దేవుడు దీవిస్తాడు. ఆయనకు కావాల్సింది అలాంటి వారే. దేవుని స్తోత్ర.